మహిళల సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకే అధిక పథకాలు ఇవ్వటం జరిగిందన్నారు. ఇక జైపూర్ మండలంలో 753 ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందన్నారు మంత్రి. వచ్చే నెల నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామన్నారు మంత్రి. మంచిర్యాల జిల్లా ఇందారంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి. 30 లక్షలతో 3 మహిళా సంఘాల భవనాలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి శంకుస్థాపన చేశారు వివేక్ వెంకటస్వామి. ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు సర్పంచ్ మహిళా శక్తి ఇప్పుడే కలెక్టర్ గారు ఏదైతే చెప్పినారో కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకే వారికి శక్తి ఇవ్వాలి. వీళ్ళ ద్వారా మనము పెట్రోల్ బంక్ పెట్టాలంటున్నా కానీ పెట్రోల్ బంక్ ఇవ్వాలి, యూనిఫామ్ స్టిచ్చింగ్ అని కానీ ఇవన్నీ కూడా చేయడానికి అవకాశము మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ సంవత్సరంలో ఈ 750 ఇళ్లలో సుమారు 600 ఇళ్ళు వరకు మనం పూర్తిగా చేసుకోవచ్చు. కానీ చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు, మాకు ఇంకా కొన్ని ఇల్లు కావాలని. నేను వారికి అందరికీ కూడా ఇదే చెప్తున్నాను, మన ఏప్రిల్లో ఇంకా కొన్ని ఇల్లులు మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇస్తుంది. సో ఎవరైతే మిగిలిపోయినారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరము మనం ఇల్లులు ఇచ్చి మన కార్యక్రమం ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఉందో ఇది మనం పూర్తిగా చేస్తున్నాం. అంతేకాక మనకి ఈ ప్రాంతంలో నేను వచ్చినప్పుడు చెప్పిన ఇక్కడ మన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మన జైపూర్ పవర్ ప్లాంట్లో కూడా వచ్చే నెల దాంట్లో ఎక్స్పాన్షన్ కాబోతుంది. 1250 మెగావాట్ల ప్లాంటు అన్ని టెండర్లు కూడా అయిపోయినాయి. ఇవన్నీ కూడా భూమి పూజ చేసి మనము పెద్ద పనులు ఏదైతే వచ్చే నెల నుంచి ప్రారంభమిస్తే 2 సంవత్సరాలలో ఇక్కడ కూడా ఇంకొక మంచి పవర్ ప్లాంట్ మన జైపూర్ మండలంలో రాబోతుంది. మనందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ప్రత్యేకంగా మొదలు ఎవరైతే ల్యాండ్ యూజర్స్ ఉన్నారో ల్యాండ్ ఇచ్చిండ్రో వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ ఈ ముఖ్యమంత్రి కూడా 99 రోజులు ప్రజాపాలన ప్రజలతోని కలిసి ప్రజల సమస్యలు ఏమున్నాయి కనుక్కోమన్నారు. మీకు నిజంగానే ఏమన్నా సమస్యలు ఉంటే మేము మన గ్రామానికి మంచిగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తాము.